అన్నీ అలాగే ఉంటాయి, ఒక్క పేర్ల మార్పు తప్ప. అందుకే నేను పేపర్ కొన్ను. ఎవరైనా కొంటే చదువుతాను. ఇలా నొక్కేసా. పిచ్చివాగుడు వాగితే వచ్చే నెల పేపర్లో నీ వార్త పడుతుంది. అనసూయమ్మ ఆరోగ్యం బాగాలేదని అన్నం మానేసి ఆత్మహత్య చేసుకున్న మంగ అని. అమ్మా అమ్మా, నువ్వు చెప్పినట్టే మధు ఇంటి ముందు దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు అనసూయదేవ్ అనే బోర్డు పెట్టించేశానమ్మా. సూపర్ అబ్బబ్బా. ఈ వార్త విన్నాక నా మనసు చల్లబడింది. డబ్బులు పాడు చేయటం నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఆగుతున్నాను. లేదంటే ఈ సంతోషంలో మన ఫ్యామిలీ మొత్తానికి ఓ 100 ఖర్చు పెట్టైనా గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలనుంది. ఫ్యామిలీ మొత్తానికి ఓ 100? నీ బొంద. ఎప్పుడైనా పార్టీ ఇచ్చి చేస్తేగా అటు ఖర్చు తెలిసి తెచ్చేది. అవును, మధుమతి గురించి ఏమైనా తెలిసిందా? లేదమ్మా, ఇప్పుడు మన ఇంటికి వచ్చేటప్పుడు అదే రూట్ లో వచ్చానమ్మా. అది కనిపించలేదు, దాని సామాన్లు కనిపించలేదు. ఏ స్లమ్ ఏరియాలోనో అద్దె కొంపు చూసుకొని వెళ్ళుంటుంది. రేపటి నుంచి ఆ లేబర్ జనాలకి గరుడ పురాణం చెప్పుకుంటూ బతికేస్తుంది. పిచ్చి పురాణాల మొహంది. ఎదుటోళ్ళు ఏడిస్తే వీళ్ళకెంత ఆనందమో. వీళ్ళ పాపం పండి రోగం కుదిర్చే వాళ్ళు ఎప్పుడొస్తారో దేవుడా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే పంపించు. అయ్యో, ఈ రాక్షసి ఇక్కడికొచ్చిందేంటి? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఉండు, వెళ్ళి అడుగొస్తాను. వద్దు బాబు, ఆవిడ అసలే మీరు చేసిన సన్నాస్ పనికి. అదే బాబు, అదే మీరు చేసిన దానికి మీ మీద కోపంతో ఉంది. నాకు తెలిసి మిమ్మల్ని ఇద్దరిని వేసేయడానికి వచ్చింది. అందుకే సామాన్లతో వచ్చింది. చాలే, వేసేయడానికి సామాన్లతో రావడానికి సంబంధం ఏంటే? ఉంది బాబు. వేసేయడానికి తెచ్చే కత్తులు బాంబులు మీకు కనపడకుండా ఉండడం కోసం ఇలా సామాన్లలో పెట్టుకుని వచ్చుంటుంది. నీకెలా తెలుసు? ఆది సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ విలన్ ఇంట్లో బాంబులు ఎక్కడ పెట్టాడు? ట్రాక్టర్ కింద. నరసింహనాయుడులో బాలయ్య కత్తి ఎక్కడ పెట్టాడు? చొక్కా లోపల. దీన్ని బట్టి మీకేం అర్థమైందయ్యా? ముందు నీకేం అర్థమైందో అది చెప్పు. ఎన్టీఆర్ ట్రాక్టర్ కింద దాచినట్టు, బాలయ్య చొక్కాలో దాచినట్టు, ఈ మధుమతి సామాన్లలో ఆయుధాలు దాచిందని నా డౌట్ బాబు. నీ బొందే, నీ బొంద. సినిమాలు ఎక్కువ చూసి నువ్వు చెడిపోయావు. బాంబు లేదు, దాని తొక్కా లేదు. ఇదిగో. ఈ చెప్పేది వింటుంటే నిజమే అనిపిస్తోంది. నువ్వు మాత్రం దాని దగ్గరికి వెళ్ళొద్దు. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఒరే పెద్దోడా, చిన్నోడా, బుల్లాడా, అత్తమ్మ, అందరు రండి. రండి. వచ్చాం. ఇక ఆపు. ఏమైందమ్మా? ఎందుకలా భయపడుతున్నావమ్మా? నాకు తెలుసు, మళ్ళీ ఎవరో ఐపీ పెట్టి లక్షల రూపాయలు టోపీ పెట్టి పారిపోయి ఉంటాడు. అవును కదూ? ఏమే అనసూయ, ఏమైందే? ఎందుకలా దెయ్యం పట్టింది అలాగా కేకలు పెట్టావు? మా అమ్మకి దయ్యం పడ్డం కాదు, మన ఇంటికి దయ్యం వచ్చింది. ఎక్కడ్రా?
ఇక్కడికి వచ్చిందేంటి? నాకు తెలుసు. నాకు తెలియదు. మాకు తెలుసుకోవాలని ఉంది. అదేవరమ్మా నీ ముందు వచ్చి ఇక్కడ నుంచి ఉంటే గాలికొండ వ్యాధి వచ్చిన గేదల గట్ట బిగిసిపోయి చూస్తావేంటి? పశువులతో పోలికేంట్రా పిచ్చి పశువుల డాక్టర్. అమ్మా నువ్వు అను, ఇప్పుడే ఇక్కడి నుంచి దాన్ని గంటేస్తాను. అది ఇప్పుడు అని నోరు తెరవటం తప్ప అనలేదు. నువ్వే అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేయరా. ఆగరా బద్రి, దాని సామానులు కత్తులు బాంబులు ఉన్నాయంట, కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యి. కత్తుల గురించి నాకు చెప్పొద్దమ్మా. ఈ ఏరియాలో మొట్టమొదటి కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. కానీ బాంబు వేసింది ఆళ్ళ తాత. కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేదంటే బాంబు పేలి ప్యాక్లో జోకర్లు అయిపోతారు. ఇదిగో అలా భయపడితే భయపడతాను అనుకుంటున్నావా? ఖచ్చితంగా భయపడతాను. బిల్డప్ కోసం వెళ్తాను అంటున్నాను గాని కనీసం నా పిల్లం కూడా ఆపి చావట్లేదు. దేవుడా, ప్యాక గురించి తప్ప బాంబుల గురించి తెలియని పసివాడిని నువ్వే కాపాడాలి స్వామి. ఏయ్, ఎందుకు వచ్చావే? అయ్యో, ఏయ్ ఏంటే, ఎందుకు వచ్చావు? అంటే ఎందుకు వచ్చావో కనుక్కొని రమ్మన్నారు. అది చెప్తే వెళ్ళి అదే చెప్పేస్తాను. పర్వాలేదు, ఒక గంట ఆగొస్తాను, అప్పుడు చెప్పు. ఈలోపు మా వాళ్ళకి సర్ది చెప్తాను. ఏయ్, సరే సరే, నాతో చెప్పడానికి భయమైతే మా అన్నయ్యని పంపిస్తాను. ఈయనతో చెప్పు. నేనా 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 అవును, ఇంటికి పెద్ద కొడుకువి, నువ్వు వెళ్ళడమే కరెక్ట్. వెళ్ళు. తులసి, నిన్నెంతో బాధ పెట్టాను, నన్ను క్షమించు. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకే భర్తగా పుట్టాలని కోరుకుంటున్నాను. వస్తాను. అమ్మా, వయసులో నీకంటే పెద్దవాణ్ణి, అన్నలాంటివాణ్ణి. తల్లి మాట కాదనలేక వచ్చాను, కానీ చెల్లిలాంటి నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. దయచేసి నువ్వెందుకు వచ్చావో చెప్పావంటే అదే ముక్క మా అమ్మకి చెప్పుకుంటాను. దయచేసి చెప్పు తల్లి. ఈ ఎక్స్ప్రెషన్కి అర్థమేమిటో అర్థమే చావట్లేదే. మనకెందుకు వచ్చిన గొడవ? ఆ రంగనాథం గాడికి అంటకట్టేస్తే పోతుంది. అలాగే నాకు చెప్పడానికి భయం అయితే మా డాక్టర్ పశువుతో చెప్పు. వీడు మనన్నే ఫాలో చేస్తున్నాడు. రేయ్, నాతో చెప్పడానికి భయపడుతుందిరా. సీన్ చూస్తే అలా కనపడట్లేదే. మీ ఆయన ఇల్లు వచ్చాక నీకు కరెక్ట్ గా కనపడుతుంది. రే, నువ్వు వెళ్ళరా. నేనా? నాకేమైనా భయం అనుకున్నావా? వెళ్తాను. ఒక్క నిమిషం. హలో, ఎవరు? అలాగా? బా సీరియసా? అరే, ఇప్పుడే వస్తున్నా. చిన్న ఆపరేషన్ అంట, ఇప్పుడే వచ్చేస్తాను. ఈలోపు మీరు హ్యాండిల్ చేయండి. ఏంట్రా చేసేది? నువ్వేమైనా హార్ట్ స్పెషలిస్టా? అర్జెంట్ గా ఆపరేషన్ చేయడానికి మూసుకొని వెళ్ళరా. అయినా ఇంటికి పెద్ద నాన్నంగా ఇట్లాంటి పని మనం చేయకూడదు, తప్పు. నేనా? నా వయసుకి నా రేంజ్ కి ఆ పిల్ల సరిపోదురా. అయినా నా ముందు నిలబడే అర్హత కూడా లేదా పిల్లకి. రేయ్, ఇంకెప్పుడు ఇలాంటి చీప్ పనులు నాకు అప్పచెప్పుకో. వసీలత, నువ్వు వెళ్ళవే. నేనా? అయ్యో, నువ్వే వెళ్ళు. అలాగే అత్తయ్య.
కాకపోతే ఆ మధుమతికి నాకు పడదు. దాని మొహం చూడాలంటేనే చిరాగ్గా ఉంది. అందుకని మన శిరీషను పంపిస్తాను. నాకు తెలుసు నీకు భయం వేసి నన్ను ఇరికిస్తున్నావని. నాకేమైనా భయమా ఏంటి? వెళ్తాను. బుజ్జి బుజ్జి ఏమండి ఏమండి? జాగ్రత్త. అదే నీ మేకప్. ఏయ్, ఎందుకు వచ్చావే? మర్యాదగా చెప్పు, లేదంటే మెడ పట్టి బయటికి గంటాల్సి వస్తుంది. ఏంటి, నీ చూపుకి భయపడతాననుకున్నావా? నీ వేషాలు నా దగ్గర కాదు. కోనపరెడ్డి వారి ఆడపడుచుని కుమ్మి కుమ్మి చంపుతా. ఏమనుకుంటున్నావో? చెప్పు, వెళ్తావా నా చేతిలో చస్తావా? నువ్వు ఇలా చెప్తే వినే రకం కాదే. నిన్ను గంటడమే కరెక్ట్. నాతో పెట్టుకోవద్దు, మొడతడిపోద్ది. ఒసే, కలలు తర్వాత కనొచ్చు, ముందెళ్ళవే. వెళ్ళు. ఏయ్, ఎందుకొచ్చావే? మర్యాదగా వెళ్ళు. అని అంటాననుకున్నావా? చిచి, నువ్వెంత మంచమ్మాయివో నాకు తెలీదా? నువ్వు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, పోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఎందుకు వచ్చావో చెప్తే నేను వెళ్ళి చెప్తాను, అంతే. అమ్మో, ఏంటి అలా చూస్తోంది? కొంపదీసి బాంబు వేది కదా. అర్జెంటుగా వెళ్ళిపోవడం బెటర్. సరే, నాతో చెప్పడానికి భయమైతే నా చెల్లితో చెప్పు. రే, అంత కరెక్ట్ గా ఎలా చెప్పావురా? అది ఇందాక బాబు గారు కూడా సేమ్ డైలాగ్ చెప్పారుగా. అక్క కూడా అదే చెప్తుందని నాకు తెలుసు. దాంతో మాట్లాడడం మీ ఎవరి వల్ల కాదని నాకు అర్థమైపోయింది. ఇంకా సీన్ లోకి నేను ఎంటర్ అవ్వాల్సిందే. అదో వద్దు. ఆవేశంలో మీరు ఏదైనా తప్పు చేస్తే, అంటే నా ఉద్దేశం, పొరపాటు చేస్తే ఆ మధు మీ మీద అభయ, నిర్భయ లాంటి కేసులన్నీ పెట్టి బెయిల్ కూడా దొరకకుండా జైల్లో పెట్టించింది అనుకోండి. పాపం అప్పులిచ్చి పప్పు కూడా తినాల్సిన మీరు చెప్పు కూడా తినాల్సి వస్తుంది బాబు. చెప్పు కూడా తినాల్సి వస్తుంది. దానికి లేని ఐడియాలు ఇస్తావే? సర్లే తులసి, నువ్వు వెళ్ళి కనుక్కోవే. అలాగే అత్తయ్య. తులసి, నువ్వు ఆగవే, నేను వెళ్తాను. పోనీలేవే అమ్మా, చావుని నువ్వు వెతుక్కుంటూ రాకపోయినా నువ్వే సావుని వెతుక్కుంటూ వెళ్తున్నావు. ఇదిగో, నువ్వు తిరిగి రాకపోయినా పర్వాలేదు, కానీ తిరిగి రాని లోకాలకి వెళ్లకుండా చూసుకో. నువ్వు నోరు మొయ్యరా, ఎంగిలి సిగరెట్లు ఎరుకునే ఎదవా. నేనే వెళ్ళొస్తాను. ఈ ఇంటికి పెద్ద దిక్కుగా వీళ్ళు చేసిన పాపాలకు, నీకు చేసిన ద్రోహానికి నేను క్షమాపణ చెప్తున్నాను తల్లి.
నీకు జరిగిన నష్టాన్ని నేను పూడ్చలేకపోవచ్చు, కానీ నువ్వు కోరుకుంటే న్యాయం జరిగేలా మాత్రం చేయగలను. అదే నీ కోరికైతే చెప్పమ్మా, నీకేం కావాలి, నేనేం చేయగలను? అర్థమైంది. ఈ చిన్న సాయం చేసి మా వాళ్ళు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తాను. రామ్మా. ఒసే అనసూయ, ఈ అమ్మాయి వచ్చింది నీ మీద బాంబులు వేయటానికో పగ తీర్చుకోవటానికో కాదు. ఈ సామాన్లు నీ దగ్గర తాకట్టు పెట్టి అప్పు తీసుకోవటానికి వచ్చింది. అయ్యో 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 అయ్యో, అలాగా? అప్పు కోసం వచ్చిన అమ్మాయిని అనుమానించి ఇంటి ముందే నిలబెట్టేశారు. అసలు ఇదంతా ఈ మంగ వల్లే. నువ్వేమనుకోకమ్మా, చూస్తారేంట్రా? సామాన్లన్నీ లోపల పెట్టండి. అది కాదమ్మా చైతన్య, వెతుక్కుంటూ వచ్చిన ధనలక్ష్మిని వెనక్కి పంపించకూడదు. ఏమైనా చెప్పాలి అనుకుంటే మనం సెపరేట్ గా మాట్లాడుకుందాం, సరేనా? రే సుబ్బా, అమ్మా మొన్న ఆ రాఘవరావు సామాన్లు తీసేసిన రూమ్ ఖాళీగానే ఉందిగా? ఖాళీగానే ఉందమ్మా. ఈ సామాన్లన్నీ ఆ గదులు పెట్టండి. అలాగే. వెళ్ళండి వెళ్ళండి. నువ్వు రామ్మా, లెక్క చూసుకుని డబ్బు తీసుకుని వెళ్దు గాని రా. ఏమిటి స్వామి ఈ ఘోరం? అపన్ శుభం తెలియనో అమాయకురాలికి కష్టాలు పెట్టడానికి నీకు మనసెలా వచ్చింది? ఏ పాపం చెయ్యకపోయినా ఉన్న ఆస్తంతా పోగొట్టావు, కట్టుబట్టలతో బయట పడేశావు, ఆఖరికి వండుకునే పాత్రలు కూడా తాకట్టు పెట్టుకునే హీన పరిస్థితికి తీసుకొచ్చావు. ఎందుకిలా చేశావు స్వామి? మోసాలు చేసేవారికి, ద్రోహం చేసేవాళ్లకి సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో వాళ్ళని దీవిస్తావు. కనీసం చీమకు కూడా హాని తలపెట్టని అమ్మాయికి ఎందుకిలా కన్నీరు మిగిల్చావు? అవునులే, నీకే న్యాయం లేనప్పుడు, నీకే ధర్మం తెలియనప్పుడు మామూలు మనిషి తప్పు చేయటంలో తప్పే ఉంది. స్వామి, నిజంగా నువ్వు దైవమైతే, నువ్వున్నదే నిజమైతే ఆ అమ్మాయి కష్టాలన్నీ తొలగించు. స్వామి, నా కోసం నిన్నెప్పుడూ ఏమీ అడగలేదు, ఏమీ కోరలేదు. మొదటిసారిగా అడుగుతున్నాను, ఆ మధుమతిని కాపాడు. ఉన్న కష్టాల నుంచి బయటపడే నువ్వున్నావని నిరూపించు స్వామి. మధుమతి కళ్ళల్లో ఆనందాన్ని చూసే అవకాశాన్ని నాకు కల్పించు స్వామి. రావుకటే, ఎక్కడ తెచ్చారే? అత్తయ్య, వస్తున్నానత్తయ్య. మొత్తం రాసావుగా? రాసానమ్మా. మొత్తం రాసేస్తే మనకే మిగులుద్ది. 2-3 తగ్గించిరాయి. 4 తగ్గించి రాసానమ్మా. అయ్యో అయ్యో, నా బుచ్చి తండ్రి. అమ్మ చెప్పే లోపే అల్లుకుపోతాడు. పద, లెక్క చూసి సెటిల్ చేసేద్దాం. పద, సర్దుకోండి.
పద పద